రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఖాళీ బిందెలు ఉన్నాయని పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ను చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతోంది. ఓ సర్క్యులర్లో ఉన్న వివరాల ప్రకారం పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టనుంది. ప్రజలపై భారం వేసి వసూలు చేసే ట్యాక్సులు ఒక పక్క, ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క. ఇదేనా ప్రజాపాలన అంటే అని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేర్ల మార్పు కోసం సుమారు 4,639 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందంటూ నెట్టింట ఓ సర్క్యులర్ వైరల్ అవుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెనుపారం. అయినా రేవంత్ సర్కార్ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం, ఆసరా పెన్షన్లు ఇలా ఎన్నో చేయాల్సి ఉండగా మళ్లీ ఈ ఖర్చు ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం 1,771 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న అంచనాలు అందులో ఉన్నాయి. ఇక తెలంగాణ తల్లి విగ్రహం కోసం 996 కోట్ల ఖర్చు కానుంది. అలాగే కార్యాలయాల్లో పేర్ల మార్పు కోసం 461 కోట్లకు పైగా, ఇన్స్టిట్యూషన్ పేర్ల మార్పు కోసం 842 కోట్ల 32 లక్షలు, అడ్వర్టైజ్మెంట్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసం 563 కోట్ల 84 లక్షలు ఖర్చు అవుతున్నట్లు ఆ సర్క్యులర్లో అంచనాలు ఉన్నాయి. అలాగే పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం మరో 5 కోట్ల అంచనా వ్యయాన్ని అందులో రాసుకొచ్చారు. నెత్తిన బోలెడు హామీలు పెట్టుకుని వాటికి సరైన మొత్తంలో డబ్బులు కేటాయించకుండా ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఆలోచన లేకుండా మొండిగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనే భావన అందరిలో కలుగుతోంది. రేవంత్ రెడ్డి తన ఈగో కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోవడం సరైన విధానం కాదని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని ఆగం చేసే నిర్ణయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనవసరపు ఖర్చులను ప్రభుత్వం నెత్తిన పెట్టుకుందని, ప్రజల సొమ్మును వృధా చేస్తుందని విమర్శిస్తున్నారు.